సో మీరు అప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదు మీరు? ఎక్కడి నుంచి చెప్పమంటారు? చెంచులు కూడా జైలు నుంచి చెప్పమంటారా, లేకపోతే పోలీస్ కస్టడీలో వచ్చి మీకు ఫోన్ చేసి చెప్పమంటారా? సరే, పోలీస్ కస్టడీలో ఎన్ని రోజులు ఉన్నారు? పోలీసు కస్టడీలో రిమాండ్ అయిన తర్వాత 25-26 అవర్స్లోనూ వారు జడ్జి గారి ముందు అప్పచెప్పారు. ఆ తర్వాత జడ్జి గారి ముందు ఇవి మాట్లాడారా మీరు? జడ్జి గారి ముందు మాట్లాడే అవకాశం దొరకలేదండి. ఫస్ట్ రిమాండ్ కంటే ముందు. రిమాండ్ అప్పుడు పోలీసులు అడుగుతారు కదా, ఎందుకు చేశారు ఏందని. పోలీసులకు తెలుసండి. ఆ పోలీసులు వచ్చిందే మా ఫోన్ల కోసం, సీజ్ కోసం వస్తే మిమ్మల్ని అడిగారా? అడిగారు. వీడియోలు అడగలేదండి వాళ్ళు. మీరు వెళ్ళేసరికి రంగరాజన్ గారు ఏం చేస్తున్నారు, మేము జరిగిందంతా పోలీసులకు కూడా అయా 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏం పనులు చేయాలో చెప్తుంది, ఏం పనులు చేయకూడదో చెప్తుంది, ఏ పనులు చేస్తే బ్రాహ్మణులో చెప్తుంది. అంతకు విరుద్ధంగా ఆయన పని చేస్తున్నాడు ఆయనకి వివరించి చెప్పేవాడి. ఆయన వాళ్ళు రాసుకున్నారు, అవన్నీ శ్లోకంతో సహా రాసుకున్నారండి పోలీసులు కూడా. అంటే నా ఉద్దేశం పోలీసులకు బాగా తెలుసు అని అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే మీ ఫోన్స్ అన్ని సీజ్ చేస్తున్నారు కాబట్టి. అంతేనా? అంతే. సో అంటే ఇక్కడే ఫస్ట్ టైం గొడవ జరిగిందా? ఎక్కడన్నా ఇంతకు ముందుకు మీరు వెళ్ళినప్పుడు ఎవరన్నా మిమ్మల్ని రావద్దు అని ఇట్లా వ్యతిరేకించడం ఎక్కడన్నా జరిగిందా? ఏ టెంపుల్ అట్లా లేదు. ఏ టెంపుల్ అట్లా లేదు. కొంతమంది అర్చక పురోహితులు అయితే మాత్రం లేదండి. మేము మా బతుకు కోసమే, మా కడుపు, మా పొట్టకూడు కోసం బ్రతికేస్తున్నాం ఇన్ని రోజులు. ఇప్పుడు మీరు వచ్చి చెప్పాక మాకు అర్థమైంది. ఇంతకాలం మీలాంటి వారి కోసం మేము ఎదురు చూస్తున్నాము. తప్పకుండా మేము, ఇది పెద్ద విషయం కాదండి, మేము ధర్మకర్తలతో మాట్లాడతాం, ఊరంతా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఎవరైతే క్షాత్రం కలిగిన వారు ఉన్నారో, యుద్ధంలో వెనకడికి 1000 లక్షణాలు ఉంటాయో అలాంటి వారిని మేము గుర్తిస్తామండి, రామరాజ్యానికి సైనికుడిగా అప్పచెప్తాం, మంచి కాన్సెప్ట్ అని అన్నారండి.